ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఉదయం 7:59 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా రీశాట్ 1B ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్షలోకి పంపించనున్నారు. ఈఓఎస్ సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పేలోడ్స్ను ఇస్రో అమర్చింది. భారత రక్షణ వ్యవస్థకు రీశాట్ 1B ఉపగ్రహం కీలకం కానుంది. పగలు రాత్రి విభిన్న వాతావరణాల్లో సైతం హై రిజల్యూషన్తో భూమిపై ఫోటోలు రీశాట్ 1B పంపనుంది. ఉపగ్రహంలో సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడర్ను ఇస్రో అమర్చడం విశేషం. భారత భూభాగానికి ఆవల ఉగ్రస్థావరాలు, శత్రు సైన్యాల కదలికలు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనుంది. ఈఓఎస్ సిరీస్లో ఇది 9వ ఉపగ్రహం. ప్రస్తుత పరిస్థితులలో భారత సైన్యానికి అన్ని విధాలుగా ఈఓఎస్ సిరీస్ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. నిరంతరం అంతరిక్షం నుంచి ఉగ్ర కార్యకలాపాలు, స్థావరాలను ఈ ఉపగ్రహాలు గుర్తిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే షార్కు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ శాస్త్రవేత్తలు చేరుకున్నారు. May 18, 2025, early morning 5:59, we have scheduled the launch of PSLV C61 launcher, placing the Earth Observation Satellite 09. This is the 101st launch of the ISRO, and ISRO program was started in the year 1962. Just almost we are completing 63 years. In 63 years, this is the 63rd launch of the PSLV vehicle, and this vehicle is going to place the advanced all-weather highest capacity Earth observation satellite for monitoring the Earth observation aspects of India for the benefit of the common man of the country in multiple areas. It's going to start. It is a 22 hours countdown. So tomorrow morning, something around 8 o'clock, 7:59, exactly 7:59, the countdown is going to start for a targeted launch of May 18th, early morning, 5:59 AM launch. ఇస్రో మరో ప్రయోగానికి సంసిద్ధమైంది. రేపు పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. రేపు ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా రీశాట్ 1B ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్షలోకి పంపించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు, కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరనుంది అనేది మా ప్రతినిధి నరేష్ నెల్లూరు నుండి టెలిఫోన్ లైన్లో లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్. రైట్ మూర్తి, మొత్తానికైతే భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఏదైతే పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా ఇప్పటికే ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, మరొకటి రీశాట్ 1Bని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఉపగ్రహం పేరు. సో మొత్తానికి పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా ఈఓఎస్ ఆ యొక్క ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా సర్వం సిద్ధం చేసింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ఉదయం 7:59 కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది నిర్విరామంగా కూడా 20 గంటలు పూర్తి చేసుకుని రేపు ఎగ్జాక్ట్లీగా కూడా 18వ తేదీ అంటే రేపు ఆదివారం ఉదయాన్నే 5:59 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి మొదటి ప్రయోగ వేదిక నుంచి కూడా నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇస్రోకి సంబంధించినటువంటి చైర్మన్ వి నారాయణన్ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. పిఎస్ఎల్వి C61 రాకెట్ నమూనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సూలూరుపేటకు సంబంధించినటువంటి చెంగాలమ్మ అమ్మవారి టెంపుల్లో కూడా నిన్న జరిగినటువంటి ప్రత్యేక పూజల్లో కూడా శ్రీహరికోటకు సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు వారి యొక్క దంపతులు కూడా పాల్గొని ఈ యొక్క రాకెట్ నమూనానికి ప్రతిసారి కూడా కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ కాకముందు జరిగేటువంటి ఆనవాయితీగా వచ్చేటువంటి ఏదైతే ఈ యొక్క రాకెట్ సంబంధించిన ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. సో మొత్తానికి 20 గంటల నిర్విరామంగా కూడా స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా రేపు ఉదయం 5:59 ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి కూడా నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తానికి మనం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి